వాడి విషయం అయినప్పుడు అంతే, అలాగే నా భార్య విషయం అయినప్పుడు కూడా అంతేనా? చూడు భీమ్, నేను వయసులో నీకంటే చాలా పెద్దవాణ్ణి. మగాడంటే ఎవరో అది నాకు నేర్పించకపోవడమే చాలా మంచిది. ఇప్పుడు నీకు నువ్వే వస్తావా, లేక నేనే నిన్ను లాక్కుంటూ తీసుకెళ్ళనా? రామ్జీ బాబాయ్, తమాషా చాలా బాగుంది, కాకపోతే ఇంకొంచెం సేపు సాగుంటే ఇంకా బాగుండేది. నోర్మోయ్ నట్వర్, పెద్దొచ్చాడు తమాషా చూసేవాడు. ఇక మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, లేదంటే నాకంటే చెడ్డవాడు ఇంకెవరూ ఉండరు. సరే, నేను వెళ్ళను, కానీ అక్కడికి మీరు వెళ్ళడమే మంచిది కదా. చూడండి, అది మీ కుటుంబం. చూడండి, వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు, పైగా వాళ్ళంతా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కుటుంబం మంచిదంటే నేను చెడ్డవాణ్ణా? వాళ్ళంతా ప్రేమిస్తున్నారు, ఇక నేను అంటే నేను ద్వేషిస్తున్నానా? వాళ్ళని కొడుతూ ఉంటానా, అవమానిస్తూ ఉంటానా? చూడు, సమయం వచ్చినప్పుడు నేను కూడా ఒక కొడుకునైనందుకు, పెద్దనైనందుకు బాధ్యతలన్నీ నెరవేరుస్తుంటాను, అవునా? కానీ దాని అర్థం వాళ్ళు ఏది చేస్తే అది ఒప్పని కాదు, అలాగే మిగతా వాళ్ళది తప్పని కాదు. కానీ నేను అలా అనడం లేదు. నాకు దీని గురించి వాదించాలని లేదు. ఇక నీకు ఈ నిస్సహాయత ఎలా ఉందో, నువ్వు నా దగ్గరే ఉండడం, అలాగే ఈ రోజు నుంచి నీకు ఇది కూడా నిస్సహాయతే. నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోవడం. ఇక నువ్వు ఇంటికెళ్ళి వంట చేసి పెట్టు, నేను వస్తాను. అక్కయ్య గారు, మీరు బాలాతో ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది. మేం వాడికి నచ్చ చెప్తున్నాం కదా, మీరు ఇలా అనకుండా ఉండాల్సింది. వాడు తమాషా చేస్తున్నాడని. అంటే మీ ఉద్దేశం ఏంటి? మా వదిన కూడా ఈ ఇంటి సభ్యురాలే, ఇక తను ఎవరినైనా సరే ఏమైనా అనగలదు. నిర్వాకం చేసింది మీ అందరైతే ఇక నిందలేమో మీరు మా వదిన మీద వేస్తున్నారా? నిందలు వెయ్యడం లేదు జీజాబాయ్. నేను కేవలం ఏమంటున్నానంటే, మేమంతా బాలాతో మాట్లాడుతున్నప్పుడు ఈవిడికేం అవసరం వాడితో మాట్లాడడానికి? మీరా మీ అన్నయ్యే బాలాని అలా తయారు చేశాడు, అప్పుడు నువ్వు తననేమి అనలేదే. ఇక ఈ భీమ్ తన పెద్దన్నయ్య భార్య ముందరే తన పెద్దన్నయ్యకి ఉపన్యాసం ఇస్తున్నాడు. ఇతన్నేం అనవా? చూడండి, నేనేం ఉపన్యాసాలు ఇవ్వటం లేదు ఇక్కడ. నేను కేవలం ఆయనకు నచ్చ చెప్తున్నాను. నోర్మయ్, ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, అందుకే నువ్వు నోరు మూసుకొనుండు. చూడు మీరా, మీ ఇద్దరు కోడళ్ళు ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని తయారు చేశారంటే ఇంట్లో ఎప్పటికీ శాంతి అనేదే రాదు. అయినా నువ్వు వాళ్ళనేమి అనవే. ఇక నేను ఏదైనా చెప్పడానికి వెళ్తే ఇక నువ్వు నాకే నచ్చ చెప్తున్నావు. చూడండక్క, మీరు ఈ ఇంటికి ఒక అతిథిలాగా వచ్చారు, అలా అతిథిలానే ఉండండి. మీరు మా ఇంటి వ్యవహారాల్లో తలదోచుకండి, అది మీకు అలాగే మనందరికీ చాలా మంచిది.
రామ్జీ, మొదటి విషయం, నేను ఈ ఇంటికి ఒక అతిథిలాగా రాలేదు. ఇప్పుడు నేను ఉండడానికే వచ్చాను. ఎంతకాలం ఉంటానంటే నాకు ఈ నమ్మకం కలిగేంత వరకు జీజాబాయ్ ఒంటరిగా లేదు అని. ఇక రెండో విషయం, మీరందరూ జీజాబాయ్ విషయంలో ఏమేం చేశారో ఆ లెక్కలన్నీ నేను తేల్చుకుంటాను. ఒక్కొక్కరితో మాట్లాడతాను, అలాగే అడుగుతాను. అందరూ జవాబు చెప్పాల్సి ఉంటుంది, అలాగే బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? భీమ్, ఆగో. ఇక ముందు నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుండి బయటికి వెళ్ళే తప్పు మాత్రం చేయొద్దు. ఎందుకు వెళ్తున్నానంటే నాకు అనిపించటం లేదు ఈ విషయాలన్నింటితో నాకేదైనా సంబంధం ఉందని. నీకైతే చాలానే అనిపిస్తుంది. ఇక ఇదే అనిపించడం ఈ ఇంటికి ఒక శాపం. భీమ్, ఈ పంపకాల గీతను ఎవరు చంపేశారు? నేనే చనిపోయించాను. మీరా? కానీ మీరెందుకు అలా చేశారు? ఎందుకంటే ఇంటి క్షేమం ఒక్కటిగా ఉండడంలోనే ఉంటుందని. మీరన్నది నిజమే. నిజం చెప్పాలంటే పంపకాలను ఎవరూ కోరుకోలేదు. కానీ కొన్ని విషయాలు ఇంటికి చాలా మంచివి అవుతాయి. నేను కూడా ఇదంతా ఈ ఇంటి మంచి కోసమే చేయాల్సి వస్తుంది. రమా, చాయ్ చల్లారిపోయింది, వెళ్ళి వేడి చేసి తీసుకునిరా. అన్నట్టు నేను బయట వాకిట్లో కూర్చుని చాయ్ తాగుతాను, అక్కడికే చాయ్ తీసుకురా. ఇంకా నిలబడి ఏం చూస్తున్నావు నా మొహం? ఇంకా ఎదుగో తీసుకెళ్ళు. నేను ఆ భీమ్రావు కన్నీళ్లు చూశాను. చాలా ప్రశాంతత లభించింది. మొదటిసారి నాలో నమ్మకం కలిగింది ఆ భీమ్రావు కూడా కూలబడిపోతాడని, ఆ భీమ్రావు ఓడిపోగలడని. ఇవన్నీ వినగానే నాకు కూడా ప్రశాంతత లభించింది. ఇక ఆ భీమ్రావు కన్నీళ్లు ఆగడానికి వీల్లేదు. తర్వాత ఏం చేయాలో ఆలోచించావా నువ్వు? చూడండి ప్రచండదేవి గారు, ఈరోజు తరగతిలో గురువు గారు చదివేం చెప్పలేదు. 1-2 రోజులు ఇలా చేయగానే అప్పుడు ఆ భీమ్రావు నేరుగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. కాలేజీలో ప్రిన్సిపల్ ఇంకా 2-3 గురువులు ఎలాగో ఆ భీమ్రావుకు తోడుంటారు. ఒక పని చేయను నరోత్తమ్, ఆ ప్రిన్సిపాల్ని నీతో పాటు కలుపుకో. ఇక రెండో పని, నువ్వు ఒక్కసారి కనుక్కో అసలు ఆ భీమ్రావు ఏ పాఠ్యాంశంలో బలహీనుడో, అలాగే ఆ పాఠ్యాంశానికి ఉపాధ్యాయులు ఎవరో. ఇక ఆ ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఇక్కడ మన దగ్గరికి చాయ్కి రమ్మను. ఇక పరీక్షలు మొదలు పెట్టడానికి ఎన్నో రోజులు లేవు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కోరుకునేది ఒక్కటే, ఆ భీమ్రావు 1-2 పాఠ్యాంశాల్లో ఫెయిల్ అవ్వాలి. నేను వాణ్ణి ఫెయిల్ చేసే తీరతాను. అప్పుడే వాడి కన్నీళ్లు ఇంకా పెరిగిపోతాయి. ఇంకా ఎంత ఎక్కువ కన్నీళ్ళు వస్తే అంత ఎక్కువ సంతోషం. నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ప్రచండదేవి గారు. లేదు నరోత్తమ్, ప్రయత్నం కాదు,
నువ్వు నిజంగా ఈ పని ఖచ్చితంగా చేసి తీరతావని చెప్పాలి. నేను ఆ భీమ్రావు ఎలాగోలా కుప్పకూలడం అలాగే ఏడవడం చూడాలనుకుంటున్నాను. మీరు ఎలా చెప్పారో అలాగే జరుగుతుంది ప్రచండదేవ్ గారు. తప్పకుండా జరుగుతుంది. వస్తాను. ఒక వార్త తెలిసింది, బహుశా అది నీకు తెలియకపోవచ్చు. ఏంటది? భీమ్రావు ఇంట్లోకి ఒక మహిళ వచ్చింది. తన పేరు సగుణ. హితేష్ ఏం చెప్పాడంటే తను మనకు చాలా పనికొస్తుంది అని చెప్పాడు. అలాగా? ఇదిగోండి. ఛీ 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 ఛాయ్ ఎంత చెత్తగా ఉందో. అందరూ వినండి, ఒకసారి ఇలా రండి. అందరూ ఇలా రావాలి. వినండి. చూసారా, ఈ ఛాయ్ ఈ ఇంటి కోడలు రమా పెట్టింది. ఇక ఇది ఎంత చెత్తగా ఉందంటే ఇంత చెత్త ఛాయ్ నేనెప్పుడు తాగనే లేదు. నా జీవితంలో అన్నింటికంటే చెత్త ఛాయ్ ఇదే. ఛీ! ఈమె నిన్ను ఈ విధంగా అందరి ముందు ఎలా అవమానించగలదు? ఇప్పుడే చెప్తాను. వద్దు, వదిలేయండి. మీరు కొంచెం శాంతించండి. కానీ ఎందుకు? మీరు కోప్పడొద్దు. చూడండి, మీరందరూ చెప్పండి, రామా ఎంత చెత్త ఛాయ్ ఎందుకు పెట్టించింది? సగునాబాయ్, ఒక విషయం చెప్పు. ఒకరింటికి ఇలా అతిథిలా రావడం, ఇక అదే ఇంట్లో వాళ్లను ఇలా అవమానించడం అంత మంచిదేనంటావా? అతిథినా? జీజాబాయ్, రామ్జీ, మీరా, లక్ష్మి, తొందరగా బయటికి రండి. ఇప్పుడు ఈవిడేం తమాషా చేయబోతోంది? మీరిలా కోప్పడొద్దు. ఏమైంది వదినా? ఇప్పుడు మీరు వీళ్ళందరికీ చెప్పండి, నేను అతిథిని కాదు అని, నేను ఇక్కడే ఉండడానికి వచ్చాను అని. చూడు దలియమ్మ, నువ్వు బుట్టలు అల్లుకో, బుట్టలు అమ్ముకుని 4 రాళ్లు సంపాదించుకో. కానీ నాకు నేర్పకు నేను ఏం చేయడం మంచిదో ఏం చేయకూడదో అని. అర్థమైందా? అన్నట్టు మీరు చెప్పనే లేదే ఈ రామ ఎంత చెత్త చాయ్ ఎందుకు పెట్టించిందో. అసలు తనకు చాయ్ పెట్టడమే రాదేమో, ఇంకేముంది? తప్పు. అక్కయ్య గారు, అసలు మీరేం చేస్తున్నారు? అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అరే చెప్తున్నాను అంతే, ఇంకేంటి? చెప్పనివ్వండి. అయినా అసలు రామ్జీ ఇంకా భీమ్రావు ఇంట్లో ప్రతిదానికి ఒక భిన్నమైన పద్ధతి ఉంది. ఇక రమా చాయ్ పెట్టే పద్ధతి కూడా భిన్నమైందే, అంతే కదా? తప్పు. అయితే మీరే చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను, నేనే చెప్తానుండు. రమా, రమా, ఎక్కడికి రా. రా. ఆగు. రమా అక్కడికి రాదు. మీకు చాయ్ తాగాలంటే తాగండి, లేదంటే పారబోయండి, అంతే. ఎంత పొగరు నీకు! పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు? నువ్వు చదువుకున్నవాడివే కదా, ఆయన మర్యాద అనేది అస్సలు తెలీదు. రమా, ఎంతసేపటికి భర్త చాటును దాక్కుంటావు? నిజాన్ని ఎదుర్కోవడం నేర్చుకో. ధైర్యంగా ఉండు. రాయలాగా రమ్మంటున్నానా? త్వరగా రా ఇక్కడికి. రమాబాయ్, సాధారణంగా ఎప్పుడు ఎగిరి పడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటావు కదా, ఇక ఇప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడుతుంటే మొహం చాటేస్తున్నావా? ఇక్కడికి వచ్చేయ్, పిలుస్తోంది కదా, రా.
ఇదిగో రామా, అయ్యో రావచ్చు కదా, ఇప్పుడు ఏం చెప్తుందో వినొచ్చు కదా. వస్తున్నావా లేక రావట్లేదా? త్వరగా రా. రమా, వచ్చావా? భీమ్, ఇదిగో చాయ్ పారబోసాను. అయ్యో, మీరందరూ చెప్పనేలేదే ఈ రమ చాయ్ ఇంత చెత్తగా ఎందుకు పెడుతుందనేది. సరే అయితే నేనే చెప్తానుండండి. ఈ రమ ఎంత చెత్తగా చాయ్ ఎందుకు పెడుతుందంటే, ఎందుకంటే ఈమె అత్తవారిల్లు పనికి మాలింది. ఇక ఇప్పటి వరకు ఎవ్వరూ తనకు చెప్పనే లేదు తాను చాయ్ ఎంత దరిద్రంగా పెడుతుందనేది. సరే నేను చెప్తాను, అలాగే తనతో మంచి ఛాయ్ పెట్టిస్తాను. సుగుణ గారు, చాలా ఎక్కువైంది. మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. మా వదిన ఇక్కడి నుంచి వెళ్ళదు. ఈమె ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఎందుకు? మీ ఆ మిత్రుడు పురంజన్ ఉండొచ్చు, వాడెవడో ఆ టీ కొట్టువాడు వాడుండొచ్చు. ఇక మీ కొడుకు ప్రతి 2 నెలలకోసారి దారిపోయిన వాళ్ళు ఎవరినో తీసుకొస్తూ ఉంటాడు, వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. మరి మా వదిన ఎందుకు ఉండొద్దు? మా వదిన వల్ల ఎవరికి ఇబ్బందిగా ఉందో వాళ్లే ఇల్లొదిలి వెళ్ళిపోవచ్చు. జీజాబాయ్, నువ్వు నీ హద్దుల్ని మీరిపోతున్నావు. నా సహనం ఎప్పుడో హద్దులు దాటిపోయిందండి. మా వదిన ఇక్కడే ఉంటుంది. నేను అభిప్రాయం చెప్పడం లేదు, నిర్ణయం చెప్తున్నాను. నువ్వు మీ వదిన్ని పంపించు. ఈవిడ ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తన ఇష్టపూర్వకంగా లేదా బలవంతంగానైనా. అక్కయ్య గారు, మీ కారణంగా నా కుటుంబంలో కలతలు పెరుగుతున్నాయి. నేను మీకు దండం పెడతాను, మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. కొంచెం ఆగండి. రా, ఇలా రా. నువ్వు అలాగే నీ ఈ భర్త ఆదర్శాల జంట కదా. ఆదర్శాల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తారుగా. అయితే మీ నాన్నకు నచ్చ చెప్పండి, అలాగే మీ అత్తయ్య కూడా. అందరు ఇక్కడ ఉండగలిగినప్పుడు మా వదిన ఎందుకు ఉండకూడదో చెప్పండి. అత్తయ్య, ఎందుకంటే ఇవిడ ఉండడం వల్ల మా అందరికి ఇబ్బంది కలుగుతోంది. బాగుంది లక్ష్మి, వీళ్ళిద్దరూ నీకు కూడా మాటలు నేర్పించారా? అందుకే ఇంతగా లొడలొడ లొడలొడ వాగుతున్నావు. ఎక్కువగా నోరాడించాల్సిన అవసరం లేదు, లేదంటే నా కోపం ఎలాంటిదో నీకు కూడా తెలుసు. ఈయన సంబంధీకులు ఇక్కడ ఉండొచ్చు, ఈయన స్నేహితులు కూడా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ అందరికీ ఎంత ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నాకు కూడా అంతే ఇబ్బంది కలిగింది. అయినా వాళ్ళంతా ఉన్నారుగా, మరి మా వదిన ఎందుకు ఉండకూడదని అడుగుతున్నా. చెప్పు భీమ్, చెప్పు. ఇప్పుడు న్యాయం చెప్పు. నేను ఇందాక నుంచి ఇన్ని ప్రశ్నలు అడిగాను కదా, దాని తూకం వేసి నువ్వే న్యాయం చెప్పు. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉండగలిగినప్పుడు మా వదిన ఎందుకు ఉండకూడదు? మీ వదిన ఇక్కడ ఉండొచ్చు.
భీమ్, నేను నిర్ణయించిన తర్వాత నువ్వు నీ అభిప్రాయం చెప్పొద్దు. లేదు నాన్న, మీరేం చెప్పారో నా అభిప్రాయం కూడా అదే. కానీ ఈవిడ న్యాయం గురించి మాట్లాడింది, అందుకే నేను ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది. లేదంటే ఈవిడ వల్ల ఇబ్బంది అలాగే ఆందోళన కూడా చాలానే కలుగుతోంది.